వాళ్ళ స్టైల్‌లో వాళ్ళ స్టైల్‌లో రాబడితే మిగతా ఇద్దరు ఎవరు ఏందనేది వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. కాకపోతే వీళ్ళ తప్పేంటంటే వీళ్ళు 21 ఒక అబ్బాయికి, ఇంకొక అబ్బాయికి 24 ఇద్దరు చిన్నపిల్లలే. వీళ్ళకు వీళ్ళ చేత చేపిచ్చిన వాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు. వాళ్ళు వీళ్ళకిచ్చిన డబ్బులు మాత్రము రూ. 1,00,000. వీళ్ళవే కార్లు 2. బైకు వీళ్ళవే. 2 కార్లు సీజ్ అయినాయి. వాళ్ళకు వచ్చింది మాత్రం రూ. 1,00,000 తీసుకున్నారు. 12 మేకలు దొంగిలించడం వల్ల దాంట్లో ఇప్పుడు వాళ్ళు మరో ఒక 6 నెలలు జైలు పాలవ్వడం జరుగుతుంది. 2 కార్లు లాసు. చాలా నష్టం పోయిందనమాట. ఈ కేసు స్టిల్లు ఇంకా రిమాండ్కి వెళ్తూ ఉంది. ప్రస్తుతానికైతే కోర్టు వరకు పోలేదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. సో ఇంత చిన్నపిల్లలు ఇట్లా దొంగతనానికి పాల్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్. అంటే చదువుకోలేదు కాబట్టి. చదువుకుంటే ఇవన్నీ దొంగతనాలు ఇట్లా చేసేవాళ్ళు కాదు. ఈ కేసు పని మీద నేను నిన్నటి నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నా. హాయ్ చక్రి, అయింది డిన్నర్ అయింది. అయిన తర్వాత ఈరోజు కొంచెం బాగా గ్యాప్ వచ్చింది కదా, ఈరోజు లైవ్ చేద్దాం అని స్టార్ట్ చేసిన. సో తెలిసిందే కదా ఇంకా. రైట్, తిన్నా అందరూ? ఎట్లున్నాడు బుడ్డోడు? చక్రి కొడుకుని చూసినారా మీరు ఎప్పుడన్నా? మొన్న ఈసారి చూపిస్తాలే. హాయ్ డార్లింగా. లక్ష్మీరావు, అశ్విత్ హాయ్. ఇప్పుడు వచ్చిన ఈ ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చినారు. లైక్ చేయండి వీడియోని, ఓకే? అండ్ ఇంటూ మార్క్ ఉంటుంది కదా, కామెంట్స్ రూపంలో కాకుండా లైక్ బటన్, నా ప్రొఫైల్ పక్కన లైక్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ కేసు పని మీద నేను 2 డేస్ నుంచి తిరుగుతూ ఉన్నా. అండ్ మా చక్రి సపోర్టు. డిన్నర్ చేసినాను. మాల కొండయ్య గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లైక్ చేయండి వీడియోని. ఈ కేసులో మెయిన్ ముద్దాయిలు అవ్వాల్సిన వాళ్ళు A3 A4 అయినారు. A3 A4 అవ్వాల్సిన ముద్దాయిలు A1 A2 అయినారు, అంటే చిన్నపిల్లలు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, ఇంతకుముందు ఎప్పుడైనా జైలుకి పోయినారా అంటే పోయినాం సార్ అన్నారు. దేంట్లో పోయినారంటే గంజాయి కేసులో పోయినారంట. అంటే ఈ పిల్లలకి ఆల్రెడీ చదువు సంధ్య లేకుండా ముందు నుంచే గంజాయి అలవాటు అయింది కాబట్టి ఈ గంజాయి మత్తులో వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా వాళ్ళు ఇక వాళ్ళ జీవన ఆధారం ఏమంటే ఇంకా దొంగతనం చేయడమే అని ఫిక్స్ అయిపోయినారు ఇద్దరు. ఈ దొంగతనం కేసులలో దొరికిన ప్రతిసారి 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైల్లో ఉంటారు. జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ గంజాయి కొట్టడం, యాజ్ యూజువల్గా దొరకకుండా ఏమన్నా ఉంటారా అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులన్నీ మీ హోమ్లో డైలీ ఫుల్ వీడియోస్ పెట్టండి. హోమ్ టూర్ చేయాలంటారా? హోమ్ టూర్ చేసేంత పెద్ద హోమ్ కాదండి మాది. ఇది రెంటెడ్ హౌస్ అండ్ సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, అంతే, ఏం లేదు. హోమ్ టూర్ చేసేంత పెద్ద సౌకర్యాలు అయితే మాకేం లేవు. నా బ్యాక్గ్రౌండ్లో కూడా చూడు, మా పిల్లలు ఇది రెంటెడ్ హౌస్ అయినా కూడా గీకి పెట్టినారు. మొత్తం సరౌండింగ్ మొత్తం ఖాళీ అయితే ఎక్కడ లేదు. హోమ్ టూర్ చేసేంత ఏం లేదు. ఆ టూర్లు ఈ టూర్లు అని మనకు చేయనీకి రాదు. ఎడిటింగ్ ప్రాబ్లం. ఏదైనా వీడియో చేస్తే ఆ ఎడిటింగ్ మొత్తం చేసుకోవాలి. మై బెస్ట్ అతనితో నేను ఇప్పుడు ఉంటా, ఓకే? ఫుల్ వీడియోస్ పెట్టండి. ఫుల్ వీడియోస్ పెట్టాలని చాలాసార్లు నేను లైవ్లో చెప్తున్నా, చాలాసార్లు నేను కూడా అనుకుంటా ఉంటా. కానీ ఆ స్కిల్స్ రావడం లే. లైవ్లో ఒక 1 అవర్ అయితే మాట్లాడచ్చు, కానీ మాట్లాడగలను కూడా. కానీ ఇట్లా హోమ్ టూర్లని, ఆ వీడియోలని, ఈ వీడియోలని చేయలేకపోతున్నా. సో నెక్స్ట్ టైం చూస్తాను ఈసారి మీరు చెప్పినట్టు. సో లైక్ చేయని వాళ్ళు స్క్రీన్ పైన, మామూలుగా అయితే వర్టికల్గా అయితే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది. దీంట్లో అంత తక్కువ వస్తుంది. అయినా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే